మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం సార్. నమస్తే. తప్పులు అందరూ చేస్తూ ఉంటారు. బట్ తల్లి ముందు కూతురు కనుక తప్పు చేస్తే తల్లి తీసుకోలేదు. దాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అని చెప్పొచ్చు. అంటే ఒక తల్లి ప్లేస్ లో కనుక మనం ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలి సార్? అంటే ప్రేమతో కూతురికి చెప్తే అర్థం చేసుకుంటుందా, లేదు దాన్ని కఠినంగా చెప్తేనే పిల్లలు వింటారా? ఎలా హ్యాండిల్ చేయాలి అలాంటి మూమెంట్ లో? ఇందులో తల్లి అండ్ కూతురు యొక్క ర్యాప్, వాళ్ళిద్దరూ ఎంత అండర్స్టాండింగ్ లో ఉన్నారు అన్న దాన్ని బట్టి చాలా డిక్టేట్ అవుతుంది. అది ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ప్రతి దానికి నన్ను ఆపుతుంది అనే మైండ్ సెట్ ఉన్న పిల్లలు తల్లి ఏం చెప్పినా వినరు. నేను ఏం చెప్పు మా అమ్మ క్లాస్ పీకుతుంది, లేకపోతే నేను ఏం చేయి మా అమ్మ నాకు సపోర్ట్ చెయ్యొద్దు నాకు తెలుసు అనే ఒక పారాడాక్స్, అదొక మైండ్ సెట్ లో ఉండిపోతారు. అలాంటి వాళ్ళ మాటలు పిల్లలు తొందరగా వినరు. సో ఇది చిన్నప్పటి నుంచి కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ పేరెంటింగ్ వాళ్ళ డెసిషన్ని వాళ్ళు ఓనర్షిప్ తీసుకునేలాగా నేర్పించాలి. నువ్వు ఏ డెసిషన్ అయినా తీసుకో లైఫ్లో, ఎవరు ఎలాంటి డెసిషన్ కావాలో వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకచ్చు, కానీ ఆ డెసిషన్కి తగ్గ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవాలి. ఇది చిన్నప్పటి నుంచి నేర్పిస్తే అప్పుడు నేను తప్పు చేస్తున్నాను, నాకు హెల్ప్ మీ అమ్మ ఆర్ పేరెంట్స్గా దగ్గరకు వచ్చినప్పుడు దెన్ ఆన్సర్ ఈజీ అయిపోతుంది. ఇది నెంబర్ 1. సో వాళ్ళిద్దరి మధ్య ర్యాప్, ఇద్దరి మధ్యలో ఉండే ఆ సపోర్ట్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి చాలా డిక్టేట్ అవుతుంది. అలా అని పిల్లలు తప్పు చేస్తుంటే మనం ఆపుకోలేక, కొంతమంది అమ్మ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఎమోషన్ ముందొచ్చి వాళ్ళు చెప్పాల్సిన సెకండ్ వస్తుంది. ఇలా చేసిన ప్రతి తల్లి ఇబ్బంది పడుతుంది. నేను చూస్తూ వచ్చాను. నువ్వు ఏదన్నా కానివ్వే, ఇలాంటివి నేను ఒప్పుకోను అని స్టార్ట్ చేస్తారు. ఎందుకు అన్నదానికి వాళ్ళకి రీజన్ ఉండదు. కాదండి కుటుంబము నాశనం అవుతుంది, తర్వాత వాడు ఎలా చూసుకుంటాడో అని, ఏదైనా లవ్లో వచ్చింది అనుకోండి, ఎలా చూసుకుంటాడో అని వీళ్ళ ఎమోషన్ ఫస్ట్ వచ్చి రీజన్ సెకండ్ వస్తుంది. ఇలా మాట్లాడి ఏ తల్లి మాట వినదు పిల్ల. అందులో వాళ్ళ ఆ ఎమోషన్లో ఉండిపోయి, ఇప్పుడు ఈ సినిమాలు ఇవన్నీ చూశాక ప్రేమ గొప్పది, ప్రేమ ఏదైనా చేస్తుంది, ప్రేమ అసలు వేస్ట్ అన్నా కూడా ప్రేమ వెనకాలే పడాలి అనేటట్టుగా ట్రైన్ అయి ఉంటారు మైండ్. సో అందుకని తల్లి తండ్రి ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు వినేటట్టుగా ఉండరు. సో అందుకని వెరీ ఇంపార్టెంట్, డోంట్ బ్రింగ్ ఎమోషన్ ఫస్ట్, బ్రింగ్ ద లాజిక్. ఎమోషన్తో ఎంత కొట్టాలని చూసినా నేను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది, ఇందులో నిజం లేదు, స్లోగా తర్వాత మా అమ్మకి అర్థమవుతుంది అని తప్పులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అంటే లాజిక్ అన్నారు కదా సార్, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు కదా, ఎలా ఉంటుంది? సో ఇప్పుడు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ జరపాల్సింది ఎమోషన్ పక్కన పెట్టాలి. సెకండ్ వచ్చేసి రియాలిటీ మనకు అర్థం కావాలి. చాలా మటుకు మైండ్ మనం ఊహించుకున్న యాడ్ చేసుకున్న పాయింట్లే ఉంటాయి. సో ప్రతి తల్లి ఏదైనా చెప్పాలంటే ఫస్ట్ దే హ్యావ్ టు కామ్ డౌన్ అండ్ సీ వాట్ ఈస్ బ్రింగింగ్ దెమ్ ఆ పొజిషన్కి, ఆ తప్పు చేసే పొజిషన్కి నా కూతురు ఎలా వెళ్ళింది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా రాగానే ఈ లాజిక్ ఫస్ట్ యాజ్ ఎ తల్లి నా కూతురు మంచిదే, కానీ వాళ్ళెవరో ఇలా చేసింది అనే మైండ్ సెట్ లోకి వస్తారు. అవసరం లేదు, సమ్ టైమ్స్ కూతురు తప్పు చేయొచ్చు, ఆమె మంచిగా ఆలోచించలేకపోవచ్చు, దట్ ఈస్ ఓకే కదా. సో వెరీ ఇంపార్టెంట్ దట్ నీ ప్రేమ ఆర్ నీ ఎమోషన్ మధ్యలోకి వచ్చి నా కూతురు చేస్తోంది కానీ ఎవరో చేయిస్తున్నాడని మైండ్ సెట్లో ఆలోచిస్తే వాళ్ళు చెడ్డవాళ్ళు, నా కూతురు చాలా మంచిది, సో నేను ఎలాగో అలాగ ఆవేశంగా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ప్రాబ్లమ్ని సాల్వ్ కానివ్వరు. సో వెరీ ఇంపార్టెంట్, ఆ లాజిక్ని ఫస్ట్ పట్టుకుని ముందు మనం కామ్ డౌన్ అయ్యి ఇందులో ఏంటి రైట్ ఏంటి రాంగ్, ఇందులో నేనేంటి కండిషన్గా ఆలోచిస్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఒక మదర్ అబ్బాయి ఎవరినో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కోసం ఏదో ప్రేమించాడు, ఆ అబ్బాయి చాలా మంచివాడు, ఈమెతో మాట్లాడాడు, ఈమెతో ఒప్పించాడు, అన్నీ అయిపోయి మదర్ని ఒప్పించాడు కూడా. తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వాడి నిజస్వరూపం బయటపడింది. ఇప్పుడు ఏంటి, తల్లి ఒప్పుకునే చేసింది కాబట్టి నేను తప్పైపోతాను నా డెసిషన్లో అనే దాంట్లో అమ్మాయిని పుష్ చేస్తుంది. దట్ నువ్వు ప్రేమించావు కదా, నువ్వు ప్రేమించాకే మేము ఒప్పుకున్నాం కదా, సో నువ్వు ఇప్పుడు ఆ అబ్బాయిని వదలకూడదు, వాడు ఎంత టార్చర్ పెట్టినా అనుభవించావు. యు సీ ద గేమ్ దేర్. సో మనం ఏమైపోతుంది అంటే లాజికల్లీ నా ఎమోషన్ అడ్డొచ్చి నేను తప్పు చేయలేను, తల్లిగా నేను అస్సలు అమ్మో నేను తప్పు చేయలేను, సో నేను ఇలాగా ఎంకరేజ్ చేయకూడదు అనే ఒక మైండ్ సెట్లో వస్తుంది.
సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ సిచ్యువేషన్ ఏదైనా ఒక్క అడుగు వెనక్కి వచ్చి తల్లిగా నేను ఎమోషన్ తీసుకురాను, నా అమితమైన ప్రేమ కారణంగా ఆర్ నా ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి జీవితాన్ని బలి చేయను. ఈ ఫ్యాక్టర్స్ తో లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, థర్డ్ ఇంపార్టెంట్, మీ డాటర్ మైండ్ రెడీ ఉందా లేదా, రిసీవ్ చేసుకో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎలా తెలుసుకోవచ్చు సార్? ఎప్పుడైనా డాటర్ మైండ్ రెడీ ఉందా లేదా అన్నప్పుడు, ఆమె టూ మచ్ ఆఫ్ ఎమోషన్ లో ఉన్నప్పుడు, ఏడుస్తోంది, గట్టిగా గొడవ చేస్తుంది, అలా ఉన్నప్పుడు నువ్వు ఎంత కౌన్సిల్ చేయాలని ట్రై చేసినా వినరు. సో లెట్ దెమ్, వాళ్ళ మైండ్ ని సెటిల్ డౌన్ అయ్యాక, కొన్ని రోజులు మనం బ్రేక్ ఇచ్చాక, దెన్ యూ స్టార్ట్ పుట్టింగ్ ద పాయింట్. అండ్ ఇలాంటి వాళ్ళు ఎవరితోనా మాట్లాడాలి అంటే ఇండైరెక్ట్ మెథడ్ ఎప్పుడు పనిచేస్తుంది. డైరెక్ట్ గా మదర్ కూతురుకు చెప్తుందంటే, మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇలా పెంచింది, ఈమెకి ఇంతకంటే అర్థం కాదు అనే దాంట్లో వెళ్ళిపోతారు. ఓకే, సో మా అమ్మకి తెలియలేదు, నేనే చాలా తెలివైన వాడిని ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు. అసలు మా అమ్మ వాళ్ళకి ఏం తెలియదు, అసలు వాళ్ళు అర్థం చేసుకోరు సార్, వాళ్ళు వేస్ట్ సార్ అనేవాళ్ళు ఉన్నారు. సో అందుకని వాళ్ళకి అర్థం కాదు అనే మైండ్ సెట్ లో ఉంటారు కాబట్టి మనం ఎలా అర్థం చేయాలి, మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేక అర్థం కాదు, ఇక్కడ మధ్యలో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో అందుకని కొంచెం ఆ టైం ఇచ్చి ఒక ఇండైరెక్ట్ వేలో ఆర్ ఎవరితో అయినా కౌన్సిలింగ్ కానీ లేకపోతే ఏదైనా మాట్లాడించడం కానీ చేయాలి. అంటే కొంతమంది పిల్లలు థర్డ్ పర్సన్ ని, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడమైనా, ఎక్స్పోజ్ చేయడమైనా, ప్రాబ్లం చెప్పడానికైనా కూడా వాళ్ళు అలో చేయరు కదా సార్, ఇష్టపడరు. ఎందుకు? అది కంప్లైనింగ్ వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు మదర్, నేను చెప్పానండి వినదు మా అమ్మాయి, మీరు చెప్పండి అంట. మీకు అర్థమవుతుంది? అలా చెప్పేసరికి అమ్మాయి ఏమనుకుంటుంది, మా అమ్మ వీడిని ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది, వీడు నాకు ఇప్పుడు మళ్ళీ అమ్మకే సపోర్ట్ చేస్తారు, మళ్ళీ జ్ఞానబోధ చేస్తారు, నాకు అవసరం లేదు, నేను ఆల్రెడీ ప్రేమించాను, మేమిద్దరం చట్టాపట్టాలు వేసుకుని తిరగాలని ఫిక్స్ అయి ఉంటారు వాళ్ళు. సో అందుకనే మాట్లాడడంలో, మనం పాయింట్ పెట్టడంలో వీటన్నిటికీ వెనక్కి వచ్చి మాట్లాడాలి. ఇది థర్డ్ పార్టీగా మనకు ఎవరైనా నిజంగా జెన్యూన్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్తే తెలుసు. ఇందులో ఫస్ట్ మనం దీనికి అంతటికి బ్యాక్ డ్రాప్, నిజంగా అది తప్పా కాదా మనం నిర్ణయించుకోవాలి. ఊరికే మనకున్న బయాస్ తో మనం తప్పు అనుకుంటాం. చాలా మంది మా అమ్మాయి చేసింది అది తప్పే, నేను ఇప్పుడు ఇది అలో చేయకూడదు అనే మైండ్ సెట్ లో అంటే క్లియర్ గా పిక్చర్ తెలియకుండానే అనుకుంటారు. ఒకవేళ నిజంగా తప్పు అని తెలిసింది అనుకోండి, మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఇవే. దట్ ఫస్ట్ థింగ్ ఇస్ టాక్ వితౌట్ ఎమోషన్స్, పాయింట్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండోది వచ్చేసి ఆ ఎమోషన్స్ తో పాటు నీ ఈగో యాడ్ చేయొద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఈగో యాడ్ చేసుకుని నేను బ్యాడ్ అవ్వకూడదు, యాజ్ ఎ తల్లిగా నీ తల్లి ఎంత గ్రేట్ అనే దాంట్లోకి వెళ్ళకండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ప్రిపేర్ దేర్ మైండ్, వాళ్ళ మైండ్ క్లియర్ గా ఉందా లేదా, కామ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మీరు కామ్ డౌన్ అయ్యి చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. అది గొడవ పెడితే ఎందుకు చెప్తున్నాను మనం కామ్ డౌన్ అవ్వాలి అంటున్నానంటే, మనం ఎంత అరుస్తాం, ఒక తల్లి ఎంత అరిచి గొడవ పెడుతుందో అవతల వాడు అంత క్లోజ్ హీరోలా కనిపిస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ లాజిక్ అర్థం చేసుకోవడానికి. నా కూతురు నేను అరిచి చెప్పినా, నేను బాధ పెట్టుకున్న, తల కొట్టుకున్న వినదండి మాట, మొండిది అంటారు. కాదు, నువ్వు ఎంత అలా చేస్తున్నావో నువ్వు విలన్ అయిపోయావు, అవతల ఆ తప్పు చాలా గొప్పదైపోతుంది. ట్రూ, ఇదే నాకు రిలేషన్షిప్ లో కూడా కనిపిస్తుంది. ప్రతి రిలేషన్ లో అంతే, నువ్వు ఎంత అరుస్తున్నావో అంత విలన్. బట్ వెనకాల ఉన్న రీజన్, ఆ కాజ్, ఆ ఇంటెన్షన్ తెలియట్లేదు. ఎందుకంటే నీ రీజన్ వినడానికి వాళ్ళ మైండ్ రెడీ లేదు. వాళ్ళకు ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటేనే తప్పు చేస్తారు. ఇది ఎంత ఇంట్రికేట్ గా ఉంటుందంటే, మేము ఎప్పుడైనా కౌన్సిలింగ్ చేసేటప్పుడు అక్కడే కొడతాం, ఆ పాయింటే పట్టుకుంటాం. దట్ ముందు అది వదులు, ఆ పాయింట్ పట్టుకుని నేను కరెక్ట్ అన్న చోట ఇంకో చోట అర్థం కాదు. నేను ఇందులో ఈ యూనిఫామ్ లో ఉన్నాను కాబట్టి ఇదే కరెక్ట్ అనుకోకూడదు, కమ్అట్ ఆఫ్ దట్ అండ్ థింక్ అని చెప్తాం. అండ్ 99% ఎవరైతే ఇలాంటి మిస్టేక్ చేసే మైండ్ సెట్ లో ఉంటారో వాళ్ళు వినరు. అండ్ వాళ్ళకి ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్ళ సైడ్ లో చాలా కరెక్ట్ గా ఉన్నాం అనుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను సరదాగా, సో దట్ దే విల్ అండర్స్టాండ్. ఫస్ట్ వచ్చేసి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి వాడితో ప్రెగ్నెంట్ అయ్యి ఆ బేబీని పెట్టుకుని, తర్వాత వాడు ఫోన్ బ్లాక్ చేస్తుంటే బేబీ ఉంది కదా అని చెప్పి వీళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అలాగో ఒక 6 years ఆ స్ట్రగుల్ తర్వాత పెళ్లి చేశారు. పెళ్లి చేశాక ఒరిజినల్ క్యారెక్టర్ వాడు ఇంటికి వచ్చి, అప్పటిదాకా దూరం ఉన్నవాడు అట్లీస్ట్ న్యాయం ఉండే,
దగ్గరకు వచ్చాక రోజు కొట్టడము, రోజుకొక అమ్మాయిని తేవడం చేశాడు. బా. ఉందా? ఇలా ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఈ తట్టుకోలేక ఇంకెవరితోనో ఫ్రెండ్షిప్ చేసింది. ఆ ఒక మనిషికి ఎలా ఉంటుంది సార్ రోజు కొడుతుంటే, అందుకని నేను తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పు ఎవరన్నా మనిషి కదా సార్, వాడికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, వాడిని ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేయకూడదని నేను వాడిని దగ్గర రానివ్వట్లేదు, వాడి కోసం ఒక బేబీని కంది, మళ్ళీ వీడి దగ్గర బేబీ అన్ని పట్టుకుని కూర్చొని న్యాయం మాత్రం ఇంకొక అమ్మాయి జీవితం మనం నాశనం చేయకూడదు కదా సార్. మరి తను చేసింది. సో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఒక టైప్ ఆఫ్ లాజికల్ గా నేను చాలా తెలివిగా చేసేస్తున్నాను అనే ఒక మూర్ఖత్వంలో ఉంటారు. నేను మంచే కదండి, అలా ఒకరిని నాశనం చేయకూడదు కదండి, ఎంతైనా మొగుడు అలాగే కదండి, ఎంతైనా మొగుడు అలాగే ఉంటే ఇక్కడ ఉండాల్సింది, అవును, లేకపోతే అటు వెళ్లకుండా ఉండాల్సింది, అటు వెళితే అదేదో సాల్వ్ చేసుకుని అటు వెళ్ళి ఉండాల్సింది. ఇవి అర్థం కాదు ఆ టైంలో. అంతే కదండి, మనం ఏం చేస్తాము అనేటట్టుగా వాళ్ళకు ఒక లాజిక్ అడ్డొస్తుంది. అండ్ దాంట్లో స్ట్రాంగ్ గా ఉండి మనం ఎంత కౌన్సిల్ చేయడానికి ట్రై చేసినా మీకు అర్థం కావట్లేదు, ఇది న్యాయము, అది ధర్మము, అది ఇంకోటేదో అనే దాంట్లో ఉంటారు. ఎంత బాధేస్తుందంటే ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయిపోయిన వ్యక్తి నిన్ను ప్రేమించాను అని వెంటపడుతున్నాడు అంటే అది ఎలా అసలు సెట్ అవుతుంది? సింపుల్ లాజిక్ కదా. వాడు ఎంత మంచివాడైనా కానీ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి పిల్ల ఉన్న ఒక ఫ్యామిలీ నీ దగ్గరకు వచ్చి క్లోజ్ అవుతున్నాడు అంటే ఎంత సింపుల్ పాయింట్ కదా అనే విషయం గుర్తుకు రాదు. నన్ను అంటే ప్రేమించాడండి, నా కష్టాల టైంలో నాకు అకౌంట్లోకి 5,000 3,000 వేసేవాడు. ఓరే, ఇంత సింపుల్ లాజిక్ అది ఎలా మిస్ అవుతారు? ఎలా వాళ్ళకి మైండ్ విల్ టేక్ ఆ మూమెంట్ లోనే కదా సార్ చాలా మంది తప్పులు చేసేది. ఆ మూమెంట్ పట్టుకోవాలి. ఆ మూమెంట్ పట్టుకోవడానికి జీవితం అంతా ప్రాక్టీస్. దట్ నేను తప్పు తెలుస్తుంది మనకి తప్పురా అని, అవును, అయినా చేస్తారు. ఆ తప్పు దగ్గర ఉన్నప్పుడే ఆ హోల్డ్ చేసి లేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మిస్టేక్ చేయరు. కావాలంటే ఇది ట్రబుల్ ఉంది, వీడు టార్చర్ పెడుతున్నాడు, డైవర్స్ ఇద్దాం, అవును, దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. అది లైఫ్ బాగుంటుంది. అలా ఉండదు. మళ్ళీ ఎవరినో ఇష్టపడ్డామని వాడితో ఇంకొక బై మిస్టేక్ చేసేసామని ఇంకా వాడు పెట్టే టార్చర్ అంతా భరిస్తూ ఇక్కడ హస్బెండ్కి చెప్పుకోలేక మల్టిపుల్. అండ్ నేను చెప్పే మాట ఒక్కళ్ళతో ఇద్దరితో కాదు, చాలా మంది అలా సఫర్ అయిన వాళ్ళు మా దగ్గరకు వస్తారు. సో ప్రాబ్లం నేను అంటే ఉమెన్ డిస్కషన్ వచ్చినట్టు చెప్తున్నా, కాంప్రమైజ్ వీక్ టైంలోనూ వీక్గా మనని మనం చిత్రీకరించుకోకండి. మీకు ఎంత కష్టం ఉన్నా సరే మీరు స్ట్రాంగ్ రైటియస్ పాత్లో వెళ్ళండి, మీకు రైటే వస్తుంది. మీరు రాంగ్ స్టెప్ వేసేసి మిగతాదంతా రైట్ అవ్వాలి అనుకోకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సార్ ఇక్కడ మీరు చెప్పారు అంటే ఇలా డీల్ చేయాలి, వాళ్ళ మీద అరవద్దు అని, వాళ్ళకి ఇలా చెప్తేనే అర్థమవుతుంది అని చెప్పారు. కొంతమంది మీరు అన్నట్టుగానే ఇలా కామ్గా వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళు రిసీవింగ్ మోడ్ లో ఉన్నప్పుడే చెప్పినా కూడా విననప్పుడు మరి ఎలా రియాక్ట్ అవ్వాలి అప్పుడు? సో విననప్పుడు దెర్ ఇస్ అ మెథడ్ కాల్డ్, నీకు వాళ్ళు తీసుకున్న డెసిషన్కి వాళ్ళకి ఓనర్షిప్ ఒకటి, దాని తర్వాత మన రిసోర్సెస్ కట్ చేయాలి. అంటే ఆమె తప్పు చేస్తోంది కానీ ఆమెకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం అనుకో, ఆమెకు ఆ తప్పు యొక్క విలువ అర్థం కాదు. సో కట్ డౌన్ ద రిసోర్సెస్. నువ్వు ఇచ్చే డబ్బులు ఆపచ్చు, నువ్వు చేయాల్సిన హెల్ప్ ఆపచ్చు, తర్వాత నీ దగ్గర నుంచి ఏదైనా వెళ్తుంటే స్టాప్ చేస్తే నౌ దే విల్ రియలైజ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, నేను ఎందుకు ఇలా వెనకబడిపోతున్నాను, దీనికి ఏంటి కారణం అని తెలుస్తుంది. అంతవరకు ఏమవుతుంది తెలుసా, మన సప్లై అంతా వెళుతున్నప్పుడు ఒక తల్లిగా అన్ని డబ్బులు ఇస్తున్నారు, ఇల్లు ఇస్తున్నారు, పేరు ఇస్తున్నారు, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇల్లు కట్టిస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, ఆమెకు ఆ తప్పు రియలైజేషన్కి రాదు ఆ పిల్లకి. సో దాంతో ప్రాబ్లం. సో బీ లిటిల్ స్ట్రిక్ట్, కట్ డౌన్ ద రిసోర్సెస్. ఎంత కుదిరితే అంత కట్ డౌన్ ద రిసోర్సెస్. సో దట్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ డెసిషన్, దే ఆర్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళ డెసిషన్ తీసుకునేవాడు. వాళ్ళకి ఇవ్వాల్సినవి చేయాల్సినవి న్యాయంగా న్యాయపరముగా రావాల్సినవి తప్ప ఎక్స్ట్రా మీరు ఎఫెక్షన్తో ఎంత పడినా అది కష్టమే. బట్ దట్స్ ఇంపార్టెంట్. దట్ నువ్వు తప్పుదారి పడుతుంటే మాత్రం నేను ఎంకరేజ్ చేయలేను, అన్నిటికీ నేను సపోర్ట్ చేయలేను. యువర్ రాంగ్ పాత్, ఆ రాంగ్ పాత్ వల్ల నువ్వు రాంగ్ అయిపోతావు, దానిలో నేను ఎంకరేజ్ చేశాను అనేది నాకు రాకూడదు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ చెప్తాను ఈ మాట, ఎవరైనా వేరే వాళ్ళ సైడ్కి వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ ప్రేమ పూర్తిగా రాలేదు కాబట్టి, ఇక్కడ అన్కండిషనల్గా రీజన్లు అడగకుండా ప్రేమించండి. మీ కూతుర్ని ఎప్పుడు కూడా
వాళ్ళు ఏం తప్పులు చేసినా కూడా ఇక్కడ మాత్రం ద్వేషించదు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ తల్లి ఎంత ద్వేషిస్తే కూతురు భవిష్యత్ అంత నాశనం అయిపోతుంది. ఇక్కడ లవ్ చేయడం అంటే అయ్యో రోజు నా కూతురు ఎంత మంచిది అని ఏడవమని కాదు. ప్యూర్గా ఫ్రమ్ యువర్ హార్ట్ సెండ్ పాజిటివ్ వైబ్. నా కూతురు మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఏ డెసిషన్ తీసుకున్నా సంతోషంగా ఉండాలి అనేది ఇక్కడి నుంచి వైబ్రేట్ చేయకపోతే అయ్యో ఏమైపోతుంది, అయ్యో ఏమైపోతుంది, అయ్యో ఏమైపోతుంది అనే భయం వైబ్రేట్ అవుతుంటే యూ విల్ సీ సీక్వెన్షియల్గా షీ విల్ గో ఇన్ టు సచ్ ప్రాబ్లమ్స్. సో కంపల్సరీగా తల్లి హార్ట్ షుడ్ ఆల్వేస్ బ్లెస్ చైల్డ్ టు బి గుడ్, హ్యాపీ హ్యాపీ హ్యాపీ, బాగుంటారు బాగుంటారు బాగుంటారు. అది ఒక్కటి మాత్రం బయటకు అనకపోయినా పర్లేదు, మీరు బయట సూర్యకాంతంలో గొడవపడ్డా సరే, లోపల మాత్రం ఐ వాంట్ యూ టు బి వెరీ వెరీ పాజిటివ్ టువర్డ్స్ యువర్ చైల్డ్. ఆమె ఎన్ని తప్పులు చేస్తున్నా ఈ పాజిటివ్ వెళితే వాళ్ళ కరెక్ట్గా డేంజర్ నుంచి బయటకు లావు. అంత పవర్ ఉంటుంది. అబ్సల్యూట్లీ పవర్ ఉంటుంది. తల్లికి ఆ శక్తి ఉంది. ఒకవేళ ఇలా ఏదైనా జరుగుతోంది అంటే నాకు తెలిసినంత వరకు దేర్ ఆర్ సర్టెన్ కార్మిక్ దోషాస్, దేర్ ఆర్ సర్టెన్ ఇంట్లోపల ఉండే వాస్తు యొక్క ప్రభావము, తర్వాత టైం పీరియడ్ అంటే వాళ్ళకుండే దశ ఏ టైంలో ఉన్నారో ఆ టైంలో పిల్లలకు అలాంటి వక్ర బుద్ధి వస్తుంది. తప్పు చేయడము చాలా గొప్పగా కనిపిస్తుంది. సో ఆ 3ని గెట్ ఇట్ చెక్. ఇంట్లోపల ఉండే నెగిటివ్ ఎనర్జీని పక్కకు తోయండి. దృష్టి పడుతుంది. ఒక అమ్మాయిలో ఒక ఏజ్కి వచ్చాక కళ్ళు పడతాయి. సో బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ ఇట్. ఇలా చేస్తే ఒక తల్లికి ముందు స్ట్రాంగ్ అవ్వడం, కామ్ అవ్వడం అండ్ పాజిటివ్గా ఉండడం ఈజ్ ద ఆప్షన్. అండ్ డెఫినెట్గా సార్, లాస్ట్లో ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు కూతురు తప్పు చేస్తుంది అని తల్లికి తెలిసింది, కానీ తల్లి దాన్ని సమర్థిస్తే అలాంటి పరిస్థితుల్లో అంటే ఇంకా దట్ ఇస్ నో ఎండ్ టు ఇట్. అది తప్పు కాదు అని వాడు ఫీల్. సో ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా సరే మనం అనుకుంటే తప్పు కాదు, వాళ్ళు తెలిసి రావాలి తప్పు. సో అలా కూతురు తప్పు చేస్తుంది, తల్లి సమర్థిస్తుంది అంటే దే విల్ స్లోలీ సీ ద రిజల్ట్ ఆఫ్ ఇట్. ఏది చేసినా దాని ఫలితము అనుభవించక తప్పదు. చాలా మంది ఉన్నారు అలా చెప్పుకుంటూ పోతే. నేను చెప్పే స్టోరీలు వింటే ఏంటి ఇట్లాంటి వాళ్ళని ఎట్లా మాట్లాడతారు సార్ అనిపిస్తుంది. అలా ఉంటారు జనాలు, అలా ఉంటారు. అలా తప్పులు చేసి ఇప్పుడు మేము ఏం చేయొచ్చు, మీరు ఏదైనా ఇట్లా అనేసేసి మ్యాజిక్ చేసేయండి, అది మారిపోండి, అతను మారిపోతే ఇతను మారిపోతే. తప్పు చేశారు, ఫలితాన్ని ఏదున్నా సరే అనుభవిస్తాం. కొద్దిగా టైం పట్టి మనకు తెలుసుకుంటే, మన తెలివి వస్తే దాన్ని కొంచెం పాజిటివ్గా తీసుకుని బాధ లేకుండా తప్పించుకోవచ్చు. లేదంటే నిజంగా అనుభవిస్తుంటారు, బాధపడతారు, సఫర్ అవుతారు. అండ్ అలాంటి సఫరింగ్ అన్బేరబుల్ ఉంటుంది. హోప్ఫుల్లీ ఇది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.